జీవో తీసుకొచ్చారు. ఈ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకి రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాము, స్థానిక సంస్థల ఎన్నికలకు అని చెప్పేసని అన్నారు. అయితే ఆర్డినెన్స్ దాంట్లో పెట్టడంతోటి బీజేపీ పార్టీ అంటే గవర్నర్ సంతకం పెట్టలేదు కాబట్టి వీళ్ళు ఇప్పుడు జీవోకి వచ్చారు. అంటే స్టేట్ గవర్నమెంట్‌కి ఆ రైట్ ఉంటుంది కాబట్టి జీవోని తీసుకొచ్చారు. బట్ ఆ జీవోకి చట్టబద్ధత ఉంటుందా సార్? ఇప్పుడు బీసీలు అమాయకులు, మేమేం చెప్పినా గొర్రెల్లాగా తల ఊపుతారు అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. తెలివి అలా ఆ రేవంత్ రెడ్డి సొత్తు కాదు, అందరికీ ఉంది, బీసీలకు తెలుసు రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు అనేది ప్రతి బీసీకి తెలుసు ఈ రాష్ట్రంలో. ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఒకరి చిత్తశుద్ధి ఉంటే మోడీ గారిని కలిసి బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. దాని ద్వారా పార్లమెంట్లో చట్టం కావాలి. రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో ఇది ఇంక్లూడ్ చేయాలి. చేస్తే తప్ప ఈ 42% అనేటి బీసీలకు రావు. దొడ్డిదారి లేదు, అడ్డదారి లేదు. ఈ అడ్డదారులు ఎందుకు మరి జీవోలు ఇచ్చుడు అంటే ఏంటంటే నేనేదో చేయబోతే బీజేపీ నాకు సహకరిస్తలేదని చెప్పడానికి, టీఆర్ఎస్ వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారని చెప్పడానికి. వాస్తవంగా బీజేపీ నరేంద్ర మోడీ నేను 42% పార్లమెంట్లో పెడతానంటే కూడా పోయి ఆయన కాళ్ళు పట్టుకుంటాడు వద్దని చెప్పి. బీసీల పట్ల ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి లేదు, అది జరగనీయడు కూడా. ఇక్కడ ఏంటంటే ఎలక్షన్లకు పోతే ఓడిపోతామనే భయం పట్టుకుంది. ఇప్పుడు ఎలక్షన్లు ఆపాలంటే ఏం చేయాలి మరి? September 30 డెడ్ లైన్ పెట్టింది హైకోర్టు. ఏం చేయాలి మరి దాన్ని ఆపాలంటే? అంటే ఏదో ఒక జీవో తీసుకొచ్చి బీసీలను ఉద్ధరిస్తానంటే అది ఇందిరా సాహని కేసులో 50% రిజర్వేషన్ దాటొద్దని తీర్పు ఉంది కాబట్టి ఏ హైకోర్టు కూడా ఒప్పుకోవద్దానికి. ఆ జీవో కొట్టేయాలి. జీవో కొట్టేయాలంటే ఎవరో ఒకరు పోయి ఛాలెంజ్ చేయాలి. కోర్టు తనంతట తను రాదు కదా. కాబట్టి తన కుడి భుజమో ఎడమ భుజమో పోయి అక్కడ పిటిషన్ ఎత్తాడు. పిటిషన్ వేసి దాన్ని ఆపుతాడు. నేను మీ దగ్గర 2 నెలల కింద చెప్పిన, నేను ఇది జరగబోతుంది ఇట్లా అని. ఈ September 30 దాటేయడానికి ఇట్లా చేస్తాడు. ఆయన మనిషి పోయి మళ్ళీ స్టే తీసుకుంటాడని చెప్పిన. రేపు 8వ తారీఖు నాడు అదే జరుగుతుంది. ఎన్నికలు ఇప్పుడు జరగవు, ఇంకో 4 నెలలు పడుతుంది. ఆ 4 నెలల తర్వాత కూడా 42% అమలు చేయరు. ఒకవేళ చేద్దామనుకున్న ముస్లింల లింక్ పెట్టారు 56% అని చెప్పి. ఎందుకు నువ్వు బీసీలు ముస్లింలకు సంబంధం లేకుండా 56లోకి వెళ్ళి ఆ 10% తీసేసి 46% బీసీలు ఉన్నారు కాబట్టి నేను 42% ఇస్తానంటే ఎవరన్నా కొడతారా? అంటే బీజేపీకి రెచ్చగొట్టాలి కదా. అలా ముస్లిం లింక్ పెడితే వాళ్ళు ఇయ్యరు కదా. కావాలని ఇవన్నీ తమాషాలు చేస్తున్నాడు. బీసీలకు అర్థం కావాలి, రేవంత్ రెడ్డి చేసే సర్కస్ ఫీట్లన్నీ బీసీలకు అర్థం కావాలి. అంటే ఈ లోపల మరి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్తే అంటే కోర్టు అంటే 42% అనేది లేకుంటే పోవచ్చు. కోర్టు అదే చెప్తుంది రేపు. ఈ 42% జీవోని కొట్టేస్తున్నాం, నువ్వు మాత్రం ఈ షెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని చెప్పాలి. ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి సార్ ఈ జీవో మీద? బీఆర్ఎస్ ఎప్పుడు కూడా చట్టబద్ధంగా ఉంటుందమ్మా. చట్ట వ్యతిరేకమైన పనులు బీఆర్ఎస్ చేయదు కదా. రేవంత్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేకమైన జీవోలు ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తుంది కదా. సో గవర్నర్ ఆమోదిస్తే తప్ప గవర్నర్ ఆమోదిస్తే కూడా చెల్లదు. ఓకే, పార్లమెంట్లో చట్టం చేస్తే రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పెట్టాలి. రాజ్యాంగ సవరణ జరగాలి, పెద్ద ప్రాసెస్ అది. కోర్టులో అడ్డు తొలగాలి అంటే. కాబట్టి 42% రిజర్వేషన్ అనేది కలలో మాట. ఇప్పుడు నేను అనుకుంటా 8వ తారీఖు నాడు ఈ జీవోన్ కొట్టేస్తూ యథావిధిగా ఎన్నికలకు పోవాలని చెప్తుంది కోర్టు. మరి అంటే అలా టైం లేదంటది ఎలక్షన్ కమిషన్. మరి నువ్వు ఎందుకు ఇచ్చినావు షెడ్యూల్ ఇచ్చిన లేదు. యథావిధిగా షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోండి అంటది. 42% కోర్టు కొట్టేస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డికి ఏంటంటే సంబరం. ఆయనకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ ఇవ్వద్దు. అవును సార్, మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సంగతి ఏంటి? మరి రాదు ఇక. కామారెడ్డి డిక్లరేషన్ అనేది కోర్టు కొట్టేసింది కాబట్టి మేమేం చేయలేము అంటారు. సరే అట్లనే ఎన్నికలకు పోతే తెలుస్తుంది, బండారం బయటపడుతుంది.